తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ లో నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సినిమా షూటింగ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల వివాదం కారణంగా షూటింగ్లు నిలిచిపోయాయి. ఫిల్మ్ ఫెడరేషన్ నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. సినీ కార్మికులకు వేతనాలు పెంపుపై ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. కార్మికుల వేతనాలు 22.50% పెరగనున్నాయి. 2000 లోపు వేతనాలు ఉన్నవారికి మొదటి ఏడాది 15%, రెండవ ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచనున్నారు. 2000 నుంచి 5000 లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 7.5%, రెండవ మూడో ఏడాదికి 5% చొప్పున పెంచనున్నారు. కాగా ఫెడరేషన్ మరో డిమాండ్ అయిన 9-9 కాల్ షీట్ కూడా ప్రొడ్యూసర్లు ఆమోదం తెలిపారు. రోజు వేతనం 2000 లోపు ఉన్న కార్మికులకు 22.5% వేతనం పెంపునకు అంగీకరించారు. 3 ఏళ్లలో 22.5% పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. 2000 నుంచి 5000 మధ్య ఉన్న కార్మికులకు 17.5% పెంపునకు అంగీకరించారు. 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 12.5%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచేలా నిర్ణయించినట్లు అడిషనల్ లేబర్ కమిషనర్ తెలిపారు. 2000 లోపు ఉన్న వారందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన దిల్రాజ్ హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలన్నారు. ఫెడరేషన్ వారికి సినిమా ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకెళ్ళి ఆల్ హైయర్ అఫీషియల్ లేబర్ ఫెడరేషన్ వారు ఛాంబర్ నుంచి ద్వారా చేయడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యమంత్రి రోజులు రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాలని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఇంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. ఫెడరేషన్ తరఫున ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కు సంబంధించిన విజన్ అది. దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్ లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్ లో కూడా సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిం కానీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మనందరి బాధ్యత. హైదరాబాద్కి ఫిల్మ్ హబ్ లాగా తయారు చేయాలి. సినిమా ఆగున్నాయి. సో